వ్యక్తిగత విషయాలు ఎవరి సొంతం వాళ్ళవి. వ్యక్తిగత విషయాల్ని ఎక్కువగా ప్రస్తావించకుండా ఉండటం మంచిది. వ్యక్తిగతమైనటువంటి విషయాలని మనకి చాలా ఆత్మీయులు, నమ్మకస్తులు మన కష్టాన్ని గ్రహించగలరు, సాయాన్ని అందించగలరు, కనీసం ఓదార్చగలరు. మనదైనటువంటి మనిషి, మన మనిషి అని పూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే మన వ్యక్తిగత విషయాలు వాళ్ళ దగ్గర వ్యక్తపరచాలి. కాస్త పరిచయంతోనూ, కాస్త నమ్మించడంలో సఫలమైన వాళ్ళ దగ్గరో మనం మన వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకూడదు. వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించే ముందు చాలా సమీక్షించుకోవాలి. మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి అనుబంధం, స్నేహం, ఆత్మీయత, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అవతల వ్యక్తులు మనకి సహాయాన్ని అందిస్తారా, సహానుభూతితో ఉండగలుగుతారా, అసలు ఆ వ్యక్తి యొక్క లక్షణాలేమిటి, మంచివాడా, చెడ్డవాడా, నమ్మకస్తుడా కాదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మన వ్యక్తిగత విషయాల్ని అవతల వాళ్ళ దగ్గర ప్రస్తావించాలి. అవి కుటుంబ సభ్యులైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నమ్మకం, ఆ విశ్వాసం కుదిరితే కానీ మనం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించనేకూడదు. వ్యక్తిగత విషయాలనేవి అత్యంత గోప్యంగా ఉండవలసినటువంటి విషయాలు. అటువంటి రహస్యాలని మనం పంచుకోవాలంటే మంచి ఆత్మీయులతో మాత్రమే పంచుకోవాలి. చెప్పాలంటే మన జీవితంలో అటువంటి వాళ్ళు ఒకరు కానీ ఇద్దరు కానీ మాత్రమే ఉంటారు. అటువంటి నమ్మకస్తులు వాళ్ళతో మనకి చాలా ఏళ్ల పరిచయం ఉంటుంది. చాలా సంఘటనలు జరిగి ఉంటాయి. అవన్నీ కూడా మనకి నమ్మకాన్ని ఏర్పరిచి ఉంటాయి, విశ్వాసాన్ని కలిగించి ఉంటాయి. మన మనిషి అనుకోగల చాలా విషయాలు మన దగ్గర ఉండి ఉంటాయి. అటువంటి వ్యక్తులు మనం ఆత్మీయులుగా భావించిన వ్యక్తులకి మనము మన వ్యక్తిగత విషయాల్ని చెప్పవచ్చు. కానీ కాస్త పరిచయంతో, కాస్త నమ్మించడంలో సఫలమైన వాళ్ళ దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిగత విషయాలు మనం ప్రస్తావించనేకూడదు. అవి చాలా రహస్యమైనటువంటివి, మనదైనటువంటివి, మనం దాచుకోవలసినటువంటి విషయాలు అవన్నీ కూడా. కాబట్టి మన వ్యక్తిగత విషయాలు జీవితంలో ఎవరితో చెప్పకపోయినా పర్వాలేదు, ఎవరితో పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ పంచుకోవాల్సి వస్తే మాత్రం అత్యంత నమ్మకస్తులు ఒకసారి మనం ఎవరితో అయినా చెప్పదలుచుకున్నప్పుడు ముందుగా మనం సమీక్షించుకోవాలి. వారితో మనకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయాన్ని అందించారు, అలాగే మన యొక్క సాయాన్ని వాళ్ళు కోరారా లేదా, మనల్ని సమానంగా చూశారా లేదా, మన కష్టం పట్ల సానుభూతిగా ఉంటారా లేదా, సహానుభూతిని అందిస్తారా లేదా, ఏళ్ల తరబడి ఉన్న పరిచయాన్ని అలాగే వాటిని ఒకసారి సమీక్షించుకుని విశ్వాసం, నమ్మకం కలిగిస్తే మాత్రమే మనము వారి దగ్గర మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావించాలి. అతి తక్కువ పరిచయంతోనూ నమ్మించగలిగిన వారి దగ్గర మనము లొంగిపోయి మన వ్యక్తిగత విషయాల్ని మనం ప్రస్తావించినట్లయితే అవి మనల్ని బలహీనత చేసే విషయాలుగా వాళ్ళు తీసుకుని మనల్ని, మన జీవితాన్ని పాడు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఎట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించదలుచుకున్నప్పుడు, మన కష్టాన్ని, మన బాధని చెప్పదలుచుకున్నప్పుడు తప్పనిసరిగా అవతల వ్యక్తులు నమ్మకస్తులా కాదా అనే విషయాన్ని 1కి 10 సార్లు, 100 సార్లు చెక్ చేసుకోవాల్సిందే. అలాంటి వ్యక్తులు మనకి
ఒకటి రెండేళ్లలోనో, ఒకటి రెండు దశాబ్దాల్లోనో దొరుకుతారని కూడా చెప్పలేం. కాబట్టి అటువంటి వ్యక్తులు మనకి లభించినప్పుడు వారిని మన ఆస్తిలో భాగంగా చేసుకోవాలి. మన ఆస్తే వాళ్ళు. అటువంటి మనకి ఆస్తి అయినటువంటి వ్యక్తులు, మన అస్తిత్వంలో ఉండవలసినటువంటి వ్యక్తుల దగ్గర మనం వ్యక్తిగత విషయాల్ని, మన బాధల్ని, మన కష్టాల్ని, మన ఆవేదనల్ని పంచుకోవచ్చు. లేకపోతే మన కుటుంబ విషయాలు కానీ ఏవైనా సరే మనం పంచుకోవచ్చు. అంతే తప్ప తక్కువ పరిచయంలో మనల్ని నమ్మించిన వాళ్ళ దగ్గర, నమ్మకస్తులే అని నమ్మించిన వాళ్ళ దగ్గర. ఇంచేతంటే సాధారణంగా మోసగాళ్ళు ముందుగా చేసే పని అవతల వాళ్ళని నమ్మించడం. వాళ్ళకేదో పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్‌కి వాళ్ళు ఒక ముసుగేసుకొని నమ్మించడం అనే ముసుగేసుకొని వస్తారు. త్వరగా నమ్మించేస్తారు. తక్కువ పరిచయంలో నమ్మించేస్తారు. నమ్మించేసి మన దగ్గరున్న మన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించేలా తీసుకొస్తారు. ఆ విషయాలు మనం ప్రస్తావించిన తర్వాత వాటిని పాలిష్ చేసి వాళ్ళకెందుకు పనికొస్తాయి, వాళ్ళ పర్పస్‌కి పనికొస్తాయా లేదా చెక్ చేసుకొని, దాన్ని మన మీదే ప్రయోగించి మనల్ని లొంగ తీసుకునే అవకాశం ఉంది. మనల్ని బానిసలుగా చేసుకునే అవకాశం ఉంది. మన బలహీనతలే మనం చెప్పిన కారణంగానే. అది వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు మనం చెప్పకపోతే. కాబట్టి మన గోతిని మనమే తవ్వుకున్నట్టుగా ఉండే పరిస్థితిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోవడానికి వీల్లేదు. కాబట్టి వ్యక్తిగత విషయాల్ని మనం ప్రస్తావించదలుచుకున్నప్పుడు చాలా పరీక్షలు నిర్వహించాలి అవతల వ్యక్తికి. చాలా సంఘటనలు పునాదిగా తీసుకోవాలి. చాలా సన్నివేశాలని పునాదిగా తీసుకోవాలి. అనేక విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు కాబట్టి అసలు చెప్పకపోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ప్రస్తావించకుండా ఉండడమే మంచి వ్యక్తిత్వంగా మనం చెప్పుకోవాలి. ఒకవేళ చెప్పవలసి వస్తే ఎంతో నమ్మకస్తులుగా, చాలా కాలంగా, బహుకాలంగా మనతో స్నేహంగా ఉంటూ, మన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, మన నమ్మకాన్ని చూరగలిగిన వ్యక్తుల దగ్గరే మనం మన వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించాలి. అలాగే మనం కూడా అంత నమ్మకస్తులుగా ఉండగలిగినప్పుడే మనకి నమ్మకస్తులైన స్నేహితులు దొరికే అవకాశం ఉంది. మనం ఎటువంటి వాళ్ళమో మనకు అటువంటి వాళ్ళు దొరికే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం నమ్మకస్తులుగా, విశ్వాసపాత్రులుగా మనం ఉండగలిగినప్పుడు మాత్రమే మనకు అటువంటి వ్యక్తులు మనం గుర్తించగలం. వాళ్ళతో మనం స్నేహాన్ని చెయ్యగలం. కాబట్టి ముందు ఏ గుణాలైతే మనం కోరుతున్నామో ఆ గుణాలు మనం కలిగించుకోవడం ద్వారా మనం అటువంటి వ్యక్తులు మనం పొందగలం. అటువంటి నమ్మకస్తులైనటువంటి, విశ్వాసపాత్రులైనటువంటి, స్నేహపాత్రులైనటువంటి, మన కష్టంలో పాలు పంచుకోగలిగినటువంటి వ్యక్తులకి, సహానుభూతిని చూపించగల వ్యక్తులు మనము మన వ్యక్తులుగా, మన ఆస్తులుగా మనం భావించినప్పుడు, విశ్వాసాన్ని మనం నింపుకున్నప్పుడు, అటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే మనము మన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాలి కానీ, లేకపోతే మన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరమే లేదు ఎవరి దగ్గర కూడా. అవి మనమే సమీక్షించుకొని, మనమే వాటికి సంబంధించిన విషయాల్ని మనము దాని పరిష్కారాలు మనం చేసుకోవచ్చు. ఒక కాకి కథ విన్నాను. తన సమస్యను పరిష్కరించుకున్నది. పాము వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ పావుని వదిలించుకోవాలనుకున్న కాకి ఎవరి దగ్గరికి వెళ్ళలా, ఎవరితోనూ ఆ కష్టం పంచుకోవాలా. తనే కష్టపడింది. తనే మేధోమథనం చేసింది. వెళ్ళి రాణిగారి నగ తీసుకొచ్చి పొట్టలో పడేసి భటులతో ఆ పావుని చంపించింది. అలాగే ఒక కుందేలు అడవిలో ఉన్నటువంటి జంతువులను ఇష్టం వచ్చినట్టు చంపుతూ ఉన్నప్పుడు, ఆ సింహాన్ని బిడను వదిలించుకోదలుచుకున్నప్పుడు, ఆ ఒక్క కుందేలే సింహంలో నూతిలో మరొక సింహం ఉందనే ఒక విషయం తెలియజేయటం ద్వారా సింహాన్ని అక్కడికి తీసుకెళ్ళి అందులో దూకేలా చేసి ఆ సింహం పీడని వదిలించుకొని తన జాతిని కాపాడినటువంటి విషయాన్ని మనం కథల్లో చదివాం. కాబట్టి వ్యక్తిగత విషయాలు మనం ఎవరి దగ్గర ప్రస్తావించడానికి వీల్లేదు. మనకి మనమే మేధో మథనం ద్వారా మన వ్యక్తిగత విషయాలు మనమే పరిష్కరించుకోగలము అని నమ్మాలి. ఒకవేళ చెప్పవలసి వస్తే అంత నమ్మకస్తులు మాత్రం దగ్గర మాత్రమే మనం వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించాలి.